మంచిగారా కొడుక మీ అత్తగారు పట్ల నుంచి ఎప్పుడు వచ్చినవరా బాబు నేను ఇప్పుడే వచ్చింది కొడుక మీ అత్తగారి పట్టం లోపల మీ అత్తమ్మ మంచిగానే ఉన్నారు ఈ బామ్మార్దులు మంచిగానే ఉన్నారు రాజ్యం లోపల ప్రజలందరూ అందరూ మంచిగానే ఉన్నారు కోడలు వచ్చిందా వచ్చింది లేదో అనుమానం పెడితే ఎవరానికి కోడలంటే బిడ్డ డాడీ చెప్పురా ఏంద్రా మోసపోసుకుంటారు బాబు ఏంది టెంట్ ఏంది కుర్చీలేంది అచ్చుటోళ్ళు వస్తారు పోయేటోళ్ళు పోతారు మన పట్టులో ఏ పండుగ చేస్తారు డాడీ కొడుక నీకు ఉత్తరం లోపల రాయలే కదా రాయలేదు డాడీ కొడుక ఇక్కడ దగ్గర కానీ యొక్క దూరమైన ఇంకా ఇంద్ర మహేంద్ర నగరాన్ని ఏలేడు వాడు మహేంద్ర మహారాజు మహేంద్ర మహారాజు యొక్క కన్న కొడుకు ఇంద్రసేన మహారాజు మీ బావ ఇంద్రసేన మహారాజుకు మన చెల్లెనిచ్చి లగ్గం అవుతామని వచ్చింది అయితే నువ్వు తొందరగా రావాలని అందుకొరకే నీకు ఉత్తరాలు రాసిండ్రా నా కొడుకు అంటే భయపడతారు చెల్లకు పెళ్లి చేస్తానని నువ్వు వచ్చే వరకల్లా పట్టణానంతా సుందరం చేస్తానని డాడీ మరి ఏ రోజునే లగ్గమాయా మరి ఎట్లా తయారైతే డాడీ బాబు ఏంద్రా ఆపు కాదురా పుల్లే ఇచ్చిర్రా వాళ్ళకి అదే వాళ్ళకు పెళ్లి కదా మరి మన చెల్లెకు ఏ పాడి వరకు చెల్లెకి ఏ పడి వరకు కట్టవురా వాళ్ళు అద్దని అన్నారు అద్దరు మనం చిన్నతనం అవుతావా అందుకొరకే నేను ఒక్క మాట వలికిన వాళ్ళు అడగకుండా కానీ ఇస్తానన్నా ఎందుకంటే మనకు రేపు మాట రావద్దని ఎదురుకోట్ల కాడికి 7 కోట్ల డబ్బు 7 కోట్ల ఇత్తడి 7 కోట్ల బంగారం 7 దక్కల వెండి ఎదురుకోట్ల కాడికి 7 కోట్ల డబ్బు అలుగు వెనుక కాడికి 5 లక్షల రూపాయలు పందిరి కూడా పోతే 10 లక్షలు ఇవన్నీ పెట్టుపోతారు పోవంగా మన రాజ్యం లోపల ఏ పాటి శరణవంత రాజ్యం వాళ్ళకి ఇస్తారన్నా భారం అంతా నీకున్నది ఎంత పిచ్చోడు చెల్లెకు అసిద్ధి ఏమైందా నా కొడుకు కొడుక ఇయ్యాల మేము ఉండగా ఏదో మా బుద్ధి పుట్టిన మందం మేము ఇస్తానన్నాం రేపటి కాలం లోపల మేము చచ్చిపోయిన తర్వాత నీ చెల్లె నీటికి వస్తుంది నీ చెల్లింటికి నువ్వు పోతావు వచ్చినప్పుడు పోయినప్పుడు ఏదో పెట్టుకోతారు ఉండే ఆ తర్వాత నీ ఇట్లా ఉన్నట్టు పెట్టుకో ఉంచుకో పిచ్చోడి నా చెల్లెకు ఉన్నది మొత్తం రాసిస్తే ఏం పోయింది అయ్యో కొడుకు నీ చెల్లెకున్నంత రాసిస్తే నువ్వెట్లా బతుకుతావు నీ భార్య ఎట్లా బతుకుతుంది రేపు నీ పొలగాళ్ళు పుడితే వాళ్ళు ఎట్లా బతకాలి నేను సిప్ప నా పిల్లం సిప్ప నువ్వు సిప్ప ఓ సిప్ప ఎందుకు నాకు అట్లా మాట్లాడతావు ఇప్పుడు పట్టుకొని పోవడానికి అవన్నీ చెప్పాను ఇప్పుడు మరి ఏమో అంటాను కదా మనకే తక్కువ అంటానా గట్లా కొడుక ఇక దగ్గరకు వచ్చింది ఇక బాగా రేపు తీసుకొని వస్తాను ఇక రేపు పోయి తీసుకెళ్తాను బాగా తీసుకొచ్చుడే ఇక ఆడ పట్టుకొని పోరాను పొచ్చోని మొత్తం గురికాడు ఇచ్చినప్పుడు నడుచుకుంటా తారమే బా ఇప్పటికే పాపం దొరుకుతుంది అంటే ఏంటిరా నీ బాధ ఏంటి నేను ఏమంటాను డాడీ మరి పోయి ఇంటికొని అత్త పోయి ఇంటికో బాబు పాదలు ఏదో ఉన్నది చెప్పైతే నేను కప్ప అవుతాను ఏంటిరా మహారాజా ముసల్లంట కొడుక వారి అన్న కొడుకు ఖండతనైనా మాట్లాడే అరవి మరి నీకు కొడుకు వచ్చిన సెలవులకు పెట్టుకున్నావా నా కొడుకు కదా నా మాట కాదన్నవని ఆ ధైర్యంతో ఒప్పుకున్నా అయినా ఇప్పటికైనా నా మాట కాదంటవా చెల్లెకు పెళ్లి బంధు చెల్లెకు పెళ్లి బంధు అంటే ఏమన్నట్రా బంధు అన్ని తీరులో ఒప్పుకున్న తర్వాత అన్ని ఉత్తరాలు కూడా రాత్రి రాజ్యాలు ఇప్పుడు చెల్లెకు వరకట్టం ఇచ్చి పెళ్లి చేసేది లేదు వచ్చే బావగారు నా ఇంటికాడ సుంకర్తనం వేయాలి చెల్లె నా ఇంటికాడ దాస్తనం చేయాలి వచ్చే బావగాడి ఇంటికాడ సుంకర్తనం చేయాలంటే నువ్వు నీ అత్తగారి కాడ చేస్తాను వారా మర్యాదగా మాట్లాడు ఇప్పుడు మన కోసాలు ఉంటుంది మంది కోసం అయ్యాక అటేటాకు రాదు ఇక్కడ గట్లేదు కట్టాను తండ్రి నీకు నీకు ఇట్లా బంద్ అంటే రాదా
చెల్లెకు పెళ్లి బంధు అంటానా చేస్తా అంటాను. అద్దు అంటానా అరే చేస్తారా అద్దురా అంటానా చేస్తారా అంటాను. రే ముసలారా సిగ్గు శరం లేక పెళ్లి పెట్టినారు బోషిరిక్కే గానాడు కొడుకు బండాన మహారాజే అమ్మా వచ్చి రాగడ తోడే కన్న తన్నందుకోని లేని దెబ్బలు కొడుతున్నాడా ఓ యవ్వనాలో కొడుకా బల్లాడ రాజా ఇవాడి రోజు లోపల కొడుకో నీ తోడ ఉంటే తోడు రా కొడుక నీ చెల్లె ఇంద్రవాది ఉన్నది కొడుకో ఇన్నింత వరకట్టం ఏ తిరిగవి తన్న వాడి ఎరలేడు దెబ్బలు కొడుతున్నావా కొడుక అరే నాటి రోజు లోపలగా కొడుకో నీ తోడ తమ్ముడు పుట్టిన మాటే ఉంటే అగో మీరు ఇద్దరు అన్నదమ్ములైన మాట ఉంటే సరిసరి రాజ్యం మంచుకోకపోదురారా నీ తోడ తమ్ముడు పుట్టిన మాట ఉంటే నీ చేయి నీ చేతట్టుగా కానీ ఇద్దరు సరిసరిగా రాజ్యం మంచుకోకపోదురా నా తోడ తమ్ముడు అయితే శిరసగం రాజ్యం మంచుకోమంటాను మంచుకోకపోదురా ఇవాళ లేకిడి బొడ్డి రాజ్యం దేశం పట్టుకొని అత్తగారింటికి పోతుంది రేపేవడంగా లొలికత్తలు పడుతున్నా ఆడబిడ్డ నాకు అడ్డం వస్తుందా రాదు. అదే నా తమ్ముడు అయ్యేది ఉంటే నా అన్నగారిని కొడుతున్నాను రికత్తాడు అది సగం మొత్తం ఇచ్చేయండి ఓడబుట్ట దొరుకుతాడు తమ్ముడు దొరుకుతాడు తమ్ముడు ఉన్నందుకు అట్లా అంటే తమ్ముడు ఇంకో తను అంటిపోతారు అది చాలుతున్నట్టుగా ఎవరు పరిణామం వాడు వద్దురా అంటున్నా నా మాట చెల్లెకు పెళ్లి బంధం అంటాను చెల్లెకు పెళ్లి చేస్తాను అంటున్నా చేయొద్దు అంటాను చేస్తాను అంటున్నా చెయ్య. రేయ్ నా రాజ్యం నా దేశం నా ఇంట్లో నేను ఇచ్చుకుంటా నా కన్న బిడ్డకి ఇచ్చుకుంటా నువ్వెవరు అంటాను నువ్వెవరు అంటాను బోషిల్లని కొడుకు ముసలోడా కన్న తండ్రి అని కూడా పుట్టా మాట మాట్లాడుతున్న వారి ఏం చెప్తావురా ఏం చెప్తానా ఏం చెప్తావు ఇప్పటికైనా నా చెల్లెకు లగ్నం చేస్తానని ఒప్పుకో చెల్లెకు పెళ్లి బంధు 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 రేయ్ వాడ బల్లాల మహారాజా కన్న తరుణాలు చూడకుండా ఎల్లాడు దెబ్బలు పడతావురా అత్తగారింటి కాడ నుంచి ఏమన్నా నువ్వు సంపాదించుకు వచ్చినావురా నా రాజ్యం నా ఇంట ఉన్నట్టు ఇచ్చుకుంటా ఇప్పటికైనా మంచిదే నాకు ఒక్కతే బిడ్డ పుట్టింది నాకు కొడుకు పుట్టలే అనుకుంటా కన్న తండ్రాలు చూడకుండా నన్ను ఎడలేడు దెబ్బలు ఏడాడు కొట్టినవో ఈ కానుంచి నువ్వు నాకు కొడుకు కాదు నీకు నేను తండ్రిని కాదురా బాబా కాదు వాడా ఈ రాజ్యం లోపలికి వచ్చిన మాట ఉంటే కరకర కరకర గొంతులు వద్ద పాడుక ఈ రాజ్యం నాది దేశం నాది సచ్చింది అనుకుంటా పో. పుట్టింది నాకు ఒక్కతే బిడ్డ అనుకుంటా వచ్చాడు బాగా మంచిది అప్పుడు నాకు కొట్టలేదురా, ఫేస్ ఆడే. వారి
ఇన్ని రోజులు సాది పెంచి పెట్టి చెప్తే నన్ను ముసలోడా నన్ను కొడతావరా వారి సంబరం అయిందా ఇక మీ అందరు సంబరం అయింది ఇక నా రాజ్యం నా దేశం నా రాజ్యం చెల్లెకు లగ్గం చేయడానికి నువ్వెవరెవరా ఇక్కడ నా బిడ్డ నా ఇష్టం ముసలోడా నా చేతికి దొరకకపోతావా నిన్న ఆట ఆడిపోతుంది భాగ్య ఏంది రా ఏంది ఏందంటే నేను అత్తలేదా ఏమంటాను ఏంది ఇంకేడుంటావా నువ్వు అయినాక ఆడిబిడ్డ లగ్గం నాగెళ్ళి అయినాక తిరుగువారం వెళ్ళాక నువ్వు ఏ గుడిసెకాడు ఉంటావు ఆ గుడిసెకాడికి అత్తపో అక్కడ ఏం లేదురా అవి ఏంది మరి నడవలు నువ్వు ఇదే ఉండు ఆ మార్గమని నా మామ ఏడుంటావు ఏడుంటావే మామ నాకు దేవుళ్ళ సొంటోళ్ళు నా ఆడిబిడ్డ లగ్గమైనాక అత్తపో అవునే నాకు లేని చెల్లెనికి ఆడిబిడ్డ ఎట్లయితుందో ఏమన్నా అన్నగారన్న బాడకావు వదిన లగ్గం చేయకపోతే వదిన లగ్గం చేయమని కొట్టి తిట్టి ఆడిబిడ్డకు లగ్గం చేసినోడు ఉన్నాడు కానీ వదిన చేస్తానంటే వచ్చినోడు ఎవడన్నా ఉన్నాడు వచ్చక్క చెప్పు ఏంటిదే మరి ఎక్కడ ఉంటాయి ఇక నేను ఇంకెక్కడ ఉంటారా అత్తమా ఇంట్లో ఉంటా రానికే ఉంది కదా బాడక మాకంట కడతావరా మరి ఉండే నీ నోట్ల పోషమ్మ మామంటే నాకు దేవుడు సొంటోడు కన్న తండ్రి సొంటోడు రానికే ఉండిగా నేను ఆడిబిడ్డలు అగ్గమైనాక అత్తపురం ఉండ కొడుక మంది చూస్తే మానం నాకు లేని ఆడిబిడ్డ నీకెక్కడ గట్లగా వీళ్ళు అందరూ ఏమనుకుంటారు అన్నగాని కన్నా లేకున్నా గానీ వదిన కన్నా మానం లేదా అంటారు అనరా చెప్పు ఆడవాళ్ళకన్నా మగబాడక మంచోడు కాకుండా ఆ మాది వదిన నాకింత పెళ్ళే కాకుండా పని లోకమంతా మన్నెత్తిపోతారా నోట్ల ఉత్సవం చున్నపోద్దానా నాకు లేని ఆడిబిడ్డ నీకెక్కడదే నీకు లేని ఆడిబిడ్డ అంటే నాకు తోడబుట్టిన చెల్లెలు లేదు నేను ఒక్కదాన్ని అవ్వయ్యాను నా ఆడిబిడ్డ నాకు చెల్లాల్సి ఉంటుంది కాదండి ఆ చెల్లె పిల్ల నాకు ఉంటా అయ్యింది మా చెల్లె చెప్తాను ఎటు ఇవా పోదాంపా ఈ బాడకావుకు దబ్బన నేను ఉంటా అంటే వీడు అసలే ఏనుగు ఉన్నట్టున్నాడు ఒక్క గుద్దే కుదిరితే ఏనుగు పోయే పానక మా తాతమ్మ సంపాదించిన వంటిస్తాం మాలున్నది అక్కడ మనం నా తాతమ్మే నా పేరు వేసి అది నీ అవ్వ సొమ్ము కాదు నా తాతమ్మ సొమ్ము మరి ఉత్త పుణ్యానికి రమ్మంటున్నావు బట్టలన్నీ ఇంతనే ఉన్నాయి నేనేం కట్టుకోవాలరా ఎక్కడి నుండి ఇస్తారా మా నాన్న ఇంత అడిగే పెట్టని ఇస్తలేడు కట్టుకున్న బట్టలు మొన్ననే ఐక్యమైపోయింది అక్కడ ఉన్నాయంటే సంచులు అగో కొడుకు బల్లాన మారాదు ఒంటి తమ్మ మేడ మీద కొడుకు కోరుకుంటున్నది అగో ఈ రోజు ఆ రోజు శుక్రవారం రానే వచ్చింది పిల్లగారిని ఏనాడైనా గాని ఇంటికి తీసుకొచ్చినమో మంగళవారం వచ్చిండు మైల పోలు పోతనాని సాకల రాజన్న చక్కని పెళ్లి పోలు పోతనాని ఈ అల్లో నేరడల్లో అల్లో
అగో చుట్టాలు బాంధవులు అందరు అటువంటి ఒక్క నా పెళ్లికి వచ్చింది గాని నా అన్నగాడు బల్లాల మహారాజు రాకపాయే, నా వదిన అటువంటి ఒక్క భాగ్యవాతి రాకపాయే. ఇప్పుడే నా అన్నగానికి పిరికడన్ని అక్షంతలు పట్టుకొని పోయి నా అన్నగాని దగ్గర ఆశీర్వాదం తీసుకొని వచ్చనాని అమ్మవారి ఇంద్రవాది కళ్ళపారాని ఆరలేదు, చేతుకున్న కంకణ విడగపాయే, నొట్టుకున్న బాసింగ విడవలేదు, నెత్తి లోపలున్న తిలకర బెల్లం తీయలేదమ్మా. నా అన్నగారు వేడిపోయి నా అన్నగారి చేత దీవెన తీసుకొని వద్దనాని అటువంటి ఒక్క పిరికడు అక్షంతలు తాంబూలం లోపల పట్టుకొని రామ 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 కన్న తల్లి ఇంద్రవాది ఊరవతల వంటి తమ్మం వేడైనా నా అన్నగారు నా వద్ద ఉన్నది, నా అన్నగారి వేడికి పోతానని మరి అన్నగారు మారిపోతున్నాడు వంటి తమ్మం నా అన్నగారు వేడిపోతున్నాడు, అన్నగారు ఏనాడు గుర్తు చేసుకొని కూర్చున్నవారే. ఇద్దరు భార్య భర్తలు నా వధువులైన గాని కొత్తగా పెళ్ళై అన్నగాని వేడిపోతాని మన కన్న తల్లి లగ్గం చేసి వెళ్ళి అందరు లగ్గానికి కట్టింది కానీ అన్నా నా పెళ్లికి నువ్వు రాకపోతే అన్నా నేను అత్తగారి పట్టం పోతున్నా, నీ దీవెన కావాలని నేను అక్షంతలు పట్టుకొని నీ పేటికి వచ్చిందే అన్నా. రామ
రాజ్యం నా ఎండిన బంగారం కొత్త లేకి కొట్టి ఇయ్యల్లా నీకు పోవాడైనాడే పెళ్లి పెట్టుకున్నాడు మరి బాపు అన్నలేడు అన్నచ్చులకు పెళ్లి పెట్టుకున్నా అన్నాడు పోవాలంటే సంబరం నీకు లేదు వచ్చోడా నా ఏడేడు మేడల్లనే అమ్మా అమ్మవారి ఇంద్రవాది ఓ అన్నయ్య నాకు దీవించి దీవెన పెట్టివంటే అన్నా పోతవే సత్యనాశనం అయిపోతావు రాకుండా పోతావురా ఈ అల్లన రాని మాటలు అంటున్నవే అన్నా నన్ను తోడబుట్టే చెల్లాని చూడకుండా నన్ను ఇంటకెళ్ళి వేడికి వెళ్ళగొడుతున్నావా అన్నా నీ వెనక తీరు పుట్టిన నీ ఎంగి పాలికి అతికింది అన్నయ్యో అన్న బల్లానా నన్ను కొట్టనాయ వేళ ఓ అన్నయ్య 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 నన్ను తిట్టనాయ వేళ ఓ అన్నయ్య నన్ను విట్టనాయ వేళ ఓ అన్నయ్య నన్ను విట్టనాయ వేళ ఓ అన్నగారు తోడబుట్ట చెల్లెలన్నా ఓ అన్నయ్య తోడబుట్ట చెల్లెలురా ఓ అన్నయ్య నన్ను కొట్టనాయ వేళ ఓ అన్నగారా ఏనుగంత బలమురా ఓ అన్నయ్య నా ఎరుగిన వెంట ఉంటేరా ఓ అన్నగారా ఎరకాల ఒక్కలు అన్నీ ఓ అన్నయ్య అలవల్ల ఇరవకే ఓ అన్నగారు ఓ అన్నయ్య అలవల్ల వెంటగానే ఓ అన్నగారు నీ రెండు కాళ్ళ మొక్కలానే ఓ అన్నయ్య నువ్వు చెరుకున్న వెళ్ళబోలే ఓ అన్నయ్య చెయ్యటి వంట ఉన్నావా ఓ అన్నయ్య చేసుకున్న వారియోలే ఓ అన్నయ్య ఆలతి రథ ఉన్నావా ఓ అన్నయ్య గుర్తులెవరు చెప్పినారే ఓ అన్నయ్య నీకు జ్ఞానమెవరు చెప్పినారే ఓ అన్నగారు శ్రీరామ రామయ్య చిన్ని కృష్ణయ్య రామ 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 ఓ రామ అయోధ్య రామ 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 ఏయ్ ఇవాళ పిలువ నాకు తీవ్ర వ్యక్తి పోతా చేసుకున్న పిల్లవాడే అయ్యో రామ 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 ఈ నన్ను కొట్టనాయ వేళ అన్నయ్య ఈ నన్ను విట్టనాయ వేళ అన్నయ్య అందుకే అంటారు అన్నా చనిపోతే ఉండరు దొరుకుతారు చేయకుండా వెళ్ళాలి
అష్టభాగ్యం ఉన్నగాని ఆవులాగదాన్ని అన్నా నన్ను కొట్ట నాయవేళ అన్నయ్యో నన్ను కూడా నాయవేళ అన్నయ్యో నన్ను తింట నాయవేళ ఓ అన్న అయ్యో నన్ను దిగా నాయవేళ అన్నయ్యా దండ వల్ల పెట్టదానే అన్నయ్య నీకు దండ వల్ల పెట్టదానే అన్నయ్యా కామాట వలక ఓకే ఓ అన్న అయ్యో కామాట వరకు ఒకే అన్నయ్యా నేను మొక్కదానే అన్నయ్య నీ కాలు లేదు మొక్కదానే అన్నయ్యా కళ్ళంటే మొక్కదానే ఓ అన్న అయ్యో దండ మొక్కదానే అన్నయ్యా కాలికి దండ ఓకు ఓ అన్న అయ్యో కాలెత్తి దండ ఒకే అన్నయ్యా తోడ ఉంటే చెల్లెలే ఓ అన్న నీ తోడముడ చెల్లనయ్యా అన్నయ్యా చేతుకున్న వెళ్ళ ఓరే అన్నయ్యో నీ చేతుకున్న బెల్ల పోలే అన్నయ్యో చెయ్యెత్తి కొడతా ఉన్నావు అన్న నన్ను చెయ్యెత్తి కొడుతూ ఉన్నావు అన్నా ఎవరైనా నేర్స్తారో ఇక్కడికి వచ్చి వచ్చి అట్లాంటి మాటలు మాట్లాడవు పోతావే సత్యనాశం సాడి కొట్టవై పోతావు 16 పండుగలకు నిన్ను మొగడు దత్తరు ఉండబట్టి వేస్తావు పోతావు సత్యనాశం అయిపోతావే బాబారి ఏ బామారి వల్ల పద్మని పాడుకోవు బావనికి అట్లాంటి మాట్లాడకు ఎవడాడు పాడు ఎవడే పాడు వాడు నాకు ఏయ్ మరి పాడుకో దిగు దిగు పోసి దిగు ఎవరిరా బావని పట్టుకుని కట్టినా నువ్వా ఎవరు బావరా బావనికి అట్లాంటి మాటలు మాట్లాడతారు ఎవరు గాడు నాకు బావా గీడు నా కాళ్ళ కింద గీడు నాకు బావా అక్కడ కట్టడే కాళ్ళ కింద ఉంటారు ఆడ బామ్మారు లేదా పిచ్చిగాడి వాళ్ళు ఉండాలి మర్చిపోయిపోతే పిచ్చిగాడి గంధకానికి ఇట్లుంటుందని చెప్పే ఒక్కతే బిడ్డ బామర్దే కనుక చెప్తారా ఇది బాగా పిచ్చిగాడి మరి అందుకే బావని పట్టుకొని అలాంటి మాటలు బాలవాడు పద్మాషి గాడి ఆడదాని సొమ్ము కాసపడొచ్చుడు బాగా మాట్లాడుతున్నా మీరు నీతి వాళ్ళు సొమ్ము తినడు మధ్యలో మధ్య కూడా తాగలేదు మొదలు నువ్వు పోతుందా అట్లా 3 పిట్టాడు మీరు బాగుంటున్నారు ఏ గీడదా మీ అన్న వాడు వీడకు పోషిరికే మర్యాద దక్కదు వేస్తారా పోసింది బామ్మారితో వాడకపోతే బామారే వర నీకు బద్మాష్కే ఆడదాని సొమ్ము కాసపడచ్చి వరకట్టం ఇలా వీడు తెచ్చుకోలే అక్కడి నుంచి నువ్వు తెచ్చుకోలే బాకీ వేరే ఎదురు అది 5 పైసలు వరకట్టం లేదు ఒక లోట తెచ్చింది 5 పైసలు వరకట్టం కూడా తీసుకోలే నువ్వు మరి ఎందుకుంటారు అన్న బల్లానా అవు చెల్లె ఇళ్ళ తోడ పుట్టే చెల్లాలి అన్నాడు పిల్లలు లంచకొడతాను ఇంకే ఉన్నది కొచ్చోడి అవి నువ్వు అన్నాను కంటే ఎవరో మరి నన్ను ఇంతకెళ్ళి ఎల్లగొడుతున్నావా అన్న అన్న నువ్వు కొట్టిన దెబ్బలకు నా చేతి గాజులు వలిగిపోయినాయి అన్నయ్యా నేను ఎల్ల నీ ఇంటికి వచ్చింది అన్నా ఇయ్యా ఏమిరా అన్నయ్యా బల్లానా అన్నటి మాటలు ఏమాయే బల్లానా రాజా సాదుకున్న ప్రేమలు ఏమాయే బల్లాన రాజా అయ్యో అన్నయ్యా బల్లాన రాజా ఆనాటి మాటలు ఏమాయే బల్లాన రాజా చల్లన్న మాటలు ఏమాయే బల్లాన రాజా ఎన్నటి రోజులో రాజా బల్లాన రాజా నేను ముట్టాలి బల్లాన రాజా అరిచేట్లా పెట్టుకోని అన్నా బల్లాన రాజా నన్ను మీరు ఆదుకున్నారయ్యా బల్లాన రాజా నన్ను మీరు ఎత్తుకున్నారయ్యా బల్లాన రాజా ఇవల్లాంటి రోజులో రాజా లైవ్ కాదు కదా ఒకరైతే అష్టభాగ్యం నీకు ఉన్నదాని బల్లాన రాజా అవులాగే రాజు ఉన్నా బల్లాన రాజా నువ్వు వచ్చిన దెబ్బల కన్నా నా చేతులు కాళ్ళు వలిగిపోయినాయి అన్నయ్యా నువ్వు ఒక్క 10 రూపాయలు దానం చేస్తే నిన్ను గాల్లో మరి చెట్టు దగ్గర నిన్ను గాల్లో పెట్టుకొని పోతాను ఇలా ఇంటిగా పుట్టములే అన్నా
నాకు ఇంటి ముచ్చాలు పెట్టే అన్నయ్య కొమ్ము దాపుకొని అన్న ఇంటి ముచ్చ పెట్టుకోని కొమ్ము దాపుకుంటారా లేకిడి ఉండనికి ముచ్చ పెట్టన్నాయే మూడు గబల కాడ మన్ను గుప్పలు వేసిండు లేకిడి ఉండన ఇంకా రేవులేకి మన్నే ఉన్నది ఇక మన్ను పట్టుకొని పోలే సత్తనా సత్తం అయిపోతుంది ఏది ఎందుకు లేదు మళ్ళీ వస్తాను బల్లానా నాకు అన్నం దానం వేయమంటే నాకు మట్టి దానం ఎత్తివారా అన్నా నీ మట్టి నాకు బంగారం కావాలి నీ బంగారం అంత మన్నైపోవాలి నా బంగారం అంత మన కావన్నా లేఖని ముందు శిక్షణ ఇస్తాను అరే అంటేదిరా నువ్వు అది నా ఇంటికి రాని నీ ఇంటికి నేను నేను తోడబుట్టే చెట్ల నచ్చి నాకు దీవెన పెట్టమంటే అన్నా సత్యనాశం సవడి కోసం అయిపోతావు పోతావు నీకంటే ఆడినయ్యం పడతావు అరే పొట్టి పడతావు వేసిన వాళ్ళు నాకు దీవెన పెట్టమంటే అన్నా నాకు మట్టి దానం వేసినవన్నా నీ మట్టి నాకు బంగారం కావాలి నీ బంగారం అంత మన్నైపోవాలి ఆడి బిడ్డ చాపన తప్పబోదంటారు అడికి వారి దీవెన తప్పబోదంటారు కోడలు దాని చాపన కొంగులు ఆడబోదంటారు అన్నయ్యా ఇవాళ నేను వెళ్ళిపోతున్నా గాని మరి నా అటువంటి ఒక్క చేతుల గాజుల వరిగిపాయే ఈ చేతి గాజులతో నా తల్లి దగ్గరికి పోతే నా తల్లిదండ్రులు 60 ఏళ్ళ పెద్ద మనుషులు వాళ్ళ గుండెవరికి చచ్చిపోతారే అమ్మా ఇప్పుడే గిన్ని మాటలు కొట్టినోడు నా తల్లికి తెలిసినట్టయితే నా తల్లిదండ్రి మన్నమైపోతారా అని ఆ కన్న తల్లి ఏమనుకున్నది మరి నా తల్లిదండ్రులైనా గాని వాళ్లకు రాజ్యం ఉన్నప్పుడు ఈ రాజ్యం లోపల ఎందరికో దానాలు వేసిండు ఎందరికో ధర్మాలు వేసిండు ఇళ్ళ వీళ్ళ దగ్గర అడుక్కొని నిన్ను గాజుల చెట్టు దగ్గర నిన్ను గాజులు పెట్టుకొని పోతనే అమ్మా అందుకే అంటారవ్వా రాజుల కులం లోపల పుట్టిన కన్న బిడ్డ ఇంద్రవాతి అడక్క తినే కాలం వచ్చనే అమ్మా అందుకే అంటారు ఓడలు పోయి బండ్లు అవుతాయాట బండ్లు పోయి ఓడలు అవుతాయాట రాజు పోయి కింకరుడు అవుతాడాట కింకడు పోయి రాజు అవుతాడాట నా రాత ఫలితాలు ఎట్టున్నాయో నా గీత ఫలితాలు ఎట్టున్నాయో నా తోడ పుట్టిన అన్నగాడు కాదన్నడవ్వా మీ ఇండ్ల పొంటి వస్తున్నా మీ బిడ్డలు కొంది నాకో పావులో పరుకో దానం ఎత్తే నేను గాజులు పెట్టుకొని పోతేనే అమ్మా బయట కొంగు పట్టింది తల్లి 5 రూపాయలు శ్రీరామాని నమో శ్రీరామాని అయ్యో రాముడు అయ్యో రాముడు రామంటారా
తల్లి పోతాయున్నదో అయ్యో రాముడు రామంట రామా గానాడు మామగారు పల్లాల మారాదు ఏడు తోలిన వడ్డీ ఏనాడు ఎత్తిపోతుందో లోపల కుమ్మరి కమ్మరి తానే తాగలి పట్టెల పడ్డ వాళ్ళు దొరలు దొరకలు గజ్జలు గజ్జలు మిరియాలు బుక్కిన గజ్జ మీరు దొరకలు అందరూ ఉన్నారు అని ఊరి లోపలికి వెళ్ళిపోయి పావులో తమ్ముడు అనుకోని గాల్లో మరణ దగ్గర పోయి గాలు పెట్టించుకుంటున్నా అని కన్న తల్లి వాళ్ళ పండు మేల పండు వెళ్ళిపోవంగా దయగల్ల తల్లి పావులుంటే పావుల తమ్ముడు తమ్ముడు ఏడాడు దానం వేస్తూ ఉన్నదో గోగులు పోతే గోగులు రాతే ఎన్నియాలో ఎన్నియాలో గోగుల పూతలు నందుల పారే తందమావయ్యా పోతే గోగులు కాక ఎన్నియాలో ఎన్నియాలో గోగుల పూతలు నందుల పారే తందమావయ్యా నేను పుట్టిన నేను వెరిగిన ఎన్నియాలో ఎన్నియాలో నేను ఎవరికి పేరు తెచ్చిన వాటి తందమావయ్యా పుట్టిన నేను వెరిగిన ఎన్నియాలో ఎన్నియాలో నేను ఎవరికి పేరు తెచ్చిన వాటి తందమావయ్యా వల్ల వల్ల ఇంద్రవాది వాళ్ళ తేడు గుండె పడి పోడు పాల పోటీలు గుండె వాళ్ళ పండు వేళ్ళ పట్టి ఏడాది వెళ్ళిపోతూ ఉన్నదో దయగల్ల తల్లుడు పావులు ఉంటే పావుల తమ్ముడు తమ్ముడు ఏడాడు దాని చేసిందో ఆ దానాలు పట్టుకోవాలి కన్న తల్లి ఇంద్రవాది ఈరవాడాలన్నరా తల్లి ఎల్లా పట్టనా ఈరవాడావాడలు తల్లి పోతా ఉన్నదా ఇక వారి పేడలు బాల ఎల్లా పట్టనా వారి పొట్టు తావడి తల్లి దాట పట్టనా ఇక పొగావాడలు తల్లి ఎల్లా పట్టనా దయగల్ల తల్లుడు పావులంటే పావుల తమ్ముడు చెప్పిన దాని ఎత్తుని ఏమే సల్లి జీవన ఏడాడు వెళ్తా ఉన్నారో ఓ బిడ్డ ఇంద్రవాతిని అన్నగాడు కాదన్నా నీ వదిలి కాదన్న గాని బిడ్డ మేము తాను చేస్తామని 5 తాను చేస్తున్నారట దానం చేసిన తల్లికి కాదు 10,000 చట్టాలు పెట్టుకుంటూ ఆడపిల్ల ఇంద్రవాతి వాళ్ళ పట్టు మేల పట్టు ఏడాడు తిరుగుకుంటా భర్త నెంబర్ పెట్టుకొని తిరుగుకుంటూ ఏడాడు వస్తా ఉన్నదో నాడు వాడి విన్న ఇంద్రవాది కలకల కలకల కట్టర పెట్టుకుంటా వాళ్ళ పట్టు మేల పట్టు వెళ్ళిపోవంగా రాజ్యాన రాదు రాదు మల్లాన మారాలు కలతోడి చూసిండు చెల్లెకెదురుంగ వచ్చిండు ఏం చేస్తాను వేడా నేను గాజులు పెట్టడానికి 10 రూపాయలు 5 రూపాయలు అడుక్కొని పోతున్నాను ఈ రాజ్యం మళ్ళీ ఈ రాజ్యం నీదే మా కన్న తండ్రి ఏడసాలి మన తల్లి తండ్రి ఈ రాజ్యం దేశం నాది ఈ ప్రజలు మొత్తం నా వాళ్ళు ఈ ప్రజల సొమ్ము నా సొమ్ము కాదా ప్రజలు దానం చేస్తారు వీళ్ళకు ఫ్రీ బియ్యం వచ్చేస్తానా వేరే పేరు ఎవరి పేరు అందరి పేరు ఆడుకుంటారా భోషరికే ఎవరు సొమ్మని అడుగుతానే నేను ప్రజల దానం చేస్తే పట్టుకొని నీ మెంగన్ సొమ్మని అడుగుతావు లేకిడి ఉందా అడుగుతాను సిగ్గు శరము లేక అన్నా బల్లానా నేను తోడ పుట్టే చెల్లెను అన్నయ్యా నా చేతికో గాజు లేదు అన్నా
నువ్వు 10 రూపాయలు నువ్వు 10 రూపాయలు పట్టుకొని పోతేనే అన్నా పాపకారి ముండ కొడుకు చెల్లని ఇంతకెళ్ళి ఎల్లబట్టరా ఓ ఎవరాలో ఓపిలగా మరి ఆత్మగల్ల అటువంటి ఒక్క ఏనాడైనా గాని మరి